ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయుధాలు వేడి అభివృద్ధి పథంలో కలిసి రావాలని మావోయిస్టులకు పిలుపునిచ్చారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఛత్తీస్గఢ్ చేరుకున్న అమిత్ షా రాయ్పూర్ అటల్ నగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లను శంకుస్థాపన చేశారు. అనంతరం మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ పిలుపునిచ్చారు. ప్రతిసారి వర్షాకాలంలో పరిస్థితులకు అనుకూలంగా తీసుకుని మావోయిస్టులు విశ్రాంతి తీసుకునేవారు. కానీ ఈసారి వర్షాకాలంలో వారిని నిద్రపోనివ్వం. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకెళ్తామని అమిత్ షా హెచ్చరించారు. మావోయిస్టులతో చర్చలు జరపలేదని, సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో చేరే వారికి మరింత సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 30/3/2026 ये देश नक्सलवाद से मुक्त हो जाएगा। और मित्रों, मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं, जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है, हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है, हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे। और आज मैं छत्तीसगढ़ वासियों को कहकर जाता हूं कि हर बार बारिश में नक्सली थोड़ा आराम कर लेते थे, इस बार बारिश में भी हम उनको सोने नहीं देंगे और 31 दिन के लक्ष्य को। ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మావోయిస్టులు లొంగిపోవడం తప్ప చర్చల ప్రసక్తే లేదని మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2 రోజులు వామపక్ష తీవ్రవాదంపై భద్రతా సమావేశం నేపథ్యంలో 2 రోజులు ఆయన ఛత్తీస్గఢ్ రాయపూర్ పర్యటనకు వచ్చారు. రాయపూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పష్టం చేశారు. అంటే వామపక్ష పార్టీలు, మావోయిస్టులు, అట్లనే పౌర హక్కుల నేతలందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చర్చల ప్రసక్తే లేదని చెప్తూ వస్తున్నటువంటి అమిత్ షా మరోసారి ఛత్తీస్గఢ్, అంటే మావోయిస్టులకు బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్ లో ఆయన మరోసారి చర్చల ప్రసక్తే లేదు, మావోయిస్టులతోని వారు లొంగిపోయి ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి తప్ప వారితో చర్చల ప్రసక్తే లేదని, వారు ఆయుధాలు వీడి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేశారు. మావోయిస్టుల లేఖ విషయంలో కూడా ఎటువంటి స్పందన ఉండదని చెప్పేసి వామపక్షాలు చేసే డిమాండ్ను కూడా, పౌర హక్కుల సంఘాలు చేస్తున్న డిమాండ్ కూడా తాము పరిగణలోకి తీసుకునేది లేదని, కేవలం మావోయిస్టు రహిత సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి 2026 నాటికి మావోయిస్టు రహిత భారత్ దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ మేరకు ముందుకు సాగుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే మావోయిస్టులు వర్షాకాల పరిస్థితులకు అనుకూలంగా తమకు అనుకూలంగా మార్చుకొని మరింత బలపడేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయని, ఈసారిని వారి ఆటలు అటువంటి సాగనీయమని చెప్పేసి వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని, వారిని నిద్రపోనివని, వారి ఏరువేత లక్ష్యంగా పనిచేస్తామని, ఈ ఏరువేత లక్ష్యంగా పనిచేసే నేపథ్యంలో లొంగిపోతే ఎటువంటి ఇబ్బంది కలిగించామని చెప్పేసి వారికి మరింత సహాయాన్ని అందజేసేందుకు కూడా చర్యలు చేపడతామని చెప్పేసి హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్రావు.